నమస్కారం. హ్మ్. ఇవాళ మనం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ తీవ్రమైన గొడవ గురించి కొంచెం లోతుగా చూద్దాం. ముఖ్యంగా ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటున్నారు కదా, ఆ, దాని గురించి. జూన్ 13, 2025 నుంచి ఇదంతా మొదలైంది. మన దగ్గరున్న వివిధ వార్తలు, విశ్లేషణలు చూస్తుంటే అసలు మొదట రహస్యంగా జరిగిన దాడులు కాస్త ఇప్పుడు బహిరంగ యుద్ధంలో ఎలా మారాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది ఎలా మొదలైందంటే, ఇరాన్లో కొన్ని డ్రోన్ దాడులు జరిగాయి. ముస్సాద్ మద్దతుందని అంటున్నారు. ఆ దాడుల్లో కొన్ని క్షిపణి లాంచర్లు దెబ్బతిన్నాయని తెలిసింది. దాని తర్వాత ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున దాడులు చేసింది. అంటే 100కి పైగా కీలక స్థావరాలపై వైమానిక దాడులు. వీటిలో ముఖ్యంగా టెహెరాన్, నతాంజ్, ఇస్ఫాహాన్ లాంటి చోట్ల క్షిపణి కేంద్రాలు, ఐఆర్జీసీ కమాండ్ సెంటర్లున్నాయి. ఇంకా బ్యాలిస్టిక్ క్షిపణి నిల్వలు, సెంట్రిఫ్యూజ్ ప్లాంట్లు అంటే అణు ఇంధనానికి కీలకమైనవి. వాటితో పాటు అణు కేంద్రాలు కూడా లక్ష్యంగా చేసుకున్నారని మనకు సమాచారం ఉంది. ఇది నిజంగా పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది కదా. అవును, కరెక్ట్. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ప్రతి దాడిలో ఇజ్రాయెల్ దాదాపు 50 నుంచి 60 యుద్ధ విమానాలను ఉపయోగించిందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. వాళ్ళ టార్గెట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సెంట్రిఫ్యూజ్ ఉత్పత్తిని ఆపడం, క్షిపణి నిల్వల్ని ధ్వంసం చేయడం, అణు శాస్త్రవేత్తలు, ఐఆర్జీసీ నాయకత్వం, ఇంకా ఇతర సైనిక అణు సదుపాయాలు, వీటినే ప్రధానంగా లక్ష్యం చేసుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఊరికే లేదు. వాళ్లు కూడా దాదాపు 400 ప్రక్షేపకాలు ప్రయోగించారు. వీటిలో హైపర్సానిక్ క్షిపణులు కూడా ఉన్నాయంటున్నారు. వాటి వేగం చాలా ఎక్కువ, అడ్డుకోవడం కష్టం. బ్యాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల గుంపులు, ఇలా చాలా రకాలు ప్రయోగించారు. ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్లో సుమారు 24 మంది పౌరులు చనిపోయారని, కొంత ఆస్తి నష్టం కూడా జరిగిందని తెలుస్తోంది. అయ్యో, అన్నీ ఈ ఘర్షణ ప్రభావం కేవలం సైనిక లక్ష్యాలకే పరిమితం కాలేదన్నమాట. ఇది ఒక రకంగా మానవతా సంక్షోభాన్ని కూడా సృష్టిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇరాన్లో అయితే కనీసం 585 మంది మరణించారని, 1300 మందికి పైగా గాయపడ్డారని అంటున్నారు. చాలా పెద్ద సంఖ్య ఇది. ఇజ్రాయెల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టు 24 మంది మరణించారు, డజన్ల కొద్దీ గాయపడ్డారు. టెహ్రాన్ నుంచి 1,00,000 మందికి పైగా ప్రజలు వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 70 మంది విదేశీయులను కూడా ఇరాన్ నుంచి తరలించారట. అవును, అంతర్జాతీయంగా కూడా దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. చూడండి, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రస్తుత ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఇజ్రాయెల్కు బహిరంగంగా మద్దతు తెలిపారు. అదనంగా యుద్ధ విమానాలు పంపడం, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆచూకీ తనకు తెలుసని చెప్పడం, కానీ ఇప్పుడే ఆయన్ని టార్గెట్ చెయ్యనని ప్రకటించడం, ఇవన్నీ కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. నిజమే. మరోవైపు ఈజిప్ట్ లాంటి దేశాలు, వాళ్లు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే ఈజిప్ట్ విదేశాంగ మంత్రి రంగంలోకి దిగారు. ఇరాన్ కూడా, అంటే కొన్ని కథనాల ప్రకారం కాల్పుల విరమణకు, అణుచర్చలకు సిద్ధంగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు పంపింది. ఈ గొడవ వల్ల సహజంగానే ప్రపంచ చమురు మార్కెట్లు, స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది. మధ్యలో సంధి వార్తలొచ్చినప్పుడు కొంచెం కుదురపడినా మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. సరే, ఈ అంతర్జాతీయ రాజకీయాలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో దాడుల గురించి కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. ముఖ్యంగా ఆస్పత్రులు, విద్యుత్ ప్లాంట్లు, ఇంధన సరఫరా కేంద్రాలు, ఇలాంటి పౌర సదుపాయాలపై దాడులు జరిగాయనే ఆరోపణలొస్తున్నాయి. వీటిని యుద్ధనేరాలుగా పరిగణించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకో కీలకమైన విషయముంది. ఇన్ని దాడులు జరిగినా ఇరాన్ అణు కార్యక్రమం ఇంకా చాలా వరకు పటిష్టంగానే ఉందని, భూగర్భంలో భద్రంగా ఉందని నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ దాడులు ఆ కార్యక్రమాన్ని ఆపకపోగా మరింత వేగవంతం చేసే ప్రమాదముందని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ మీరు లేవనెత్తింది. మన దగ్గరున్న సమాచారం కూడా దాదాపు అదే చెప్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం అనేది చాలా విస్తృతమైనది, అనేక చోట్ల విస్తరించి ఉంది, చాలా లోతుగా భూగర్భంలో కూడా నిర్మాణాలున్నాయి. కాబట్టి ఈ వైమానిక దాడులు కొంత నష్టం కలిగించి ఉండొచ్చు, కానీ దాని మూలాలను పూర్తిగా పెకిలించడం చాలా కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా మీరు చెప్పినట్టు ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఏ దేశమైనా మరింత పట్టుదలగా తయారవుతుంది.